హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కాయిల్ గురించి డిస్కస్ చేద్దాం. సో క్వాలిటీ ఫ్యాక్టర్ని జనరల్గా మనం దేంతో ఇండికేట్ చేసుకుంటాం? క్యూ అనే లెటర్తో మనం ఇండికేట్ చేసుకుంటాం. సో క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ పవర్ స్టోర్డ్ ఇన్ ద ఎలిమెంట్ టు ది పవర్ డిసిపేటెడ్ ఇన్ ద ఎలిమెంట్. సో అంటే ఇది ఎట్లా మనం మెజర్ చేస్తామంటే ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ని ఏదైతే మనం ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉంటాయో, సో ఆ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్లో ఎంత పవర్ అయితే స్టోర్ అయింది విత్ రెస్పెక్ట్ టు, అదేవిధంగా పవర్ డిసిపేటెడ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఎంత పవర్ అయితే డిసిపేట్ అయింది, వాటి యొక్క రేషియోని మనం ఏమంటామంటే ఇక్కడ క్వాలిటీ ఫ్యాక్టర్ అంటాం. సో క్వాలిటీ ఫ్యాక్టర్ మనం ఎలా డిఫైన్ చేసుకుంటామంటే ద ఎనర్జీ స్టోర్డ్ ఆర్ ద పవర్ స్టోర్డ్ ఇన్ ద ఎలిమెంట్, ద పవర్ స్టోర్డ్ ఇన్ ద ఎలిమెంట్ టు ది పవర్ డిసిపేటెడ్ ఇన్ ద ఎలిమెంట్. సో ఈ యొక్క రేషియో మనం ఏమంటామంటే ఇక్కడ క్వాలిటీ ఫ్యాక్టర్ అంటాం. సో ఇక్కడ చూడండి, క్వాలిటీ ఫ్యాక్టర్ so it is the ratio of power stored in the element to the power dissipated in the element. సో పవర్ స్టోర్డ్ ఇన్ ద ఎలిమెంట్ టు ది పవర్ డిసిపేటెడ్ ఇన్ ద ఎలిమెంట్. సో ఇలా ఈ యొక్క రేషియోని మనం ఏమంటామంటే క్వాలిటీ ఫ్యాక్టర్ అంటాం. సో జనరల్గా మనకు ఈ యొక్క పవర్ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఏవే ఉంటాయంటే పవర్ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయంటే మనకు ఏవే ఉంటాయి? సో అంటే ఈ యొక్క పవర్ స్టోరేజ్ ఎలిమెంట్స్ అంటే లైక్ అంటే సమ్ ఎనర్జీ స్టోర్ చేస్తాయి అన్నమాట. అవి ఎనర్జీని అంటే ఏవేవంటే కెపాసిటర్స్, ఇండక్టర్స్ ఇలాంటివి అన్నమాట. కెపాసిటర్స్, ఇండక్టర్స్. అదేవిధంగా పవర్ డిసిపేటెడ్ ఎలిమెంట్స్ అంటే ఏమేమి వస్తాయంటే నాకు రెసిస్టర్. సో ఇదన్నమాట. సో ఈ యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు, సో జనరల్గా మనం తీసుకునే ఈ యొక్క ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో, ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎప్పుడైతే మనం తీసుకునే ఈ యొక్క ఎలిమెంట్స్ అనేటివి రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటరు ఏదర్ సిరీస్ ఆర్ ప్యారలల్ కనెక్షన్, అప్పుడు నాకు ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ తీసుకున్నాను అనుకోండి. సో ఎప్పుడైతే నేను ఇక్కడ సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ తీసుకుంటానో, సో అప్పుడు నాకేమవుద్దంటే ఇక్కడ సమ్ వోల్టేజ్ నేను అప్లై చేసినప్పుడు, దీనివల్ల కరెంట్ అనేది పాస్ అయినప్పుడు, సో ఇప్పుడు నాకు ఇందులో ఏమవుద్దంటే నాకు ఈ యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట ఈ యొక్క సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్లో. అది ఎప్పుడు నాకు ఇది ఎగ్జిస్ట్ అవుతుందంటే ఎట్ రెజోనెన్స్ కండిషన్. ఈ యొక్క రెజోనెన్స్ కండిషన్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే నాకు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ ఎలిమెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టివ్ ఎలిమెంట్. ఈ రెండు ఎప్పుడైతే నాకు ఈక్వల్ అవుతాయో అప్పుడు నాకు ఈ రెజోనెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ రెజోనెన్స్ కండిషన్ ద్వారా నాకు ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఒక ఫ్యాక్టర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట నాకు. సో క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే మనం ఏమంటున్నామంటే సో ద రేషియో ఆఫ్ పవర్ స్టోర్డ్ ఇన్ ద ఎలిమెంట్ టు ది పవర్ డిసిపేటెడ్ ఇన్ ద ఎలిమెంట్. ఓకే, సో ఇది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందని అంటే నాకు ఎట్ రెజోనెన్స్ కండిషన్. ఈ రెజోనెన్స్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఈ యొక్క కెపాసిటీలో స్టోర్ అయిన ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్ టు ది ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు నాకు ఈ రెజోనెన్స్ కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ కండిషన్లో నాకు ఏమవుతుందంటే ఈ 2 అనేది ఎలిమినేట్ అయిపోయి వోల్టేజ్, కరెంట్ అనేవి ఇన్ ఫేస్లో ఉంటాయి.
సో అప్పుడు నాకు వచ్చే పవర్ ఫ్యాక్టర్ అనేది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఈ రెసొనెన్స్ కండిషన్లో. ఓకే, సో ఇప్పుడు ఇది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు ద ఇండక్టివ్ రియాక్టెన్స్ మస్ట్ బీ ఈక్వల్ టు ద కెపాసిటివ్ రియాక్టెన్స్. ఈ కండిషన్ నాకు ఏమవుతుందంటే నాకు ఇప్పుడు రెసొనెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీంతో పాటుగా నేను ఇక్కడ ఈ కెపాసిటెన్స్ రియాక్టెన్స్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈక్వల్ అన్నాం కదా, సో ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్సీ అన్నాం. సో అదేవిధంగా కెపాసిటర్ దగ్గర ఎనర్జీ ఏమవుద్దంటే నాకు ఐ ఇంటూ ఎక్సీ అవుతుంది. అదేవిధంగా ఇండక్టర్ దగ్గర ఎనర్జీ ఏమవుతుందంటే నాకు ఐ ఇంటూ ఎక్స్ఎఫ్ఎక్స్ఎల్ అవుతుంది. ఇండక్టర్ రెసిస్టర్ దగ్గర కరెంట్ ఏమవుతుందంటే నాకు ఈ ఈక్వల్ టు ఐఆర్ అవుతుంది. సో ఇక్కడ నాకేంటంటే ఈ అన్న వి అన్న ఒకటే. సో ఇక్కడ నేను ఈ అనుకుంటే అప్పుడు నాకేమవుతుంది అప్లైడ్ వోల్టేజ్. ఏదైతే మనం సిరీస్ సర్క్యూట్ తీసుకున్నామో ఆ సిరీస్ సర్క్యూట్ దగ్గర అప్లై చేసే వోల్టేజ్ ఇదన్నమాట ఈ అనేది. ఓకే, సో క్యాపిటల్ ఈ అంటే ఏంటంటే మనం అప్లై చేసే వోల్టేజ్. దేనికి అప్లై చేసే వోల్టేజ్ అంటే మనం తీసుకుని ఆర్ఎల్సీ సర్క్యూట్కి. అదేవిధంగా ఐ అంటే ఏంటి అంటే సర్క్యూట్ కరెంట్, సర్క్యూట్ కరెంట్. అదేవిధంగా ఈసీ అంటే ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. ఈ సఫిక్స్ సి అంటే ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. అదేవిధంగా ఎక్స్ఎఫ్ఎక్స్ సి అంటే ఏంటంటే కెపాసిటివ్ రియాక్టెన్స్, ఎక్స్ఎఫ్ఎక్స్ ఎల్ అంటే ఏంటంటే ఇండక్టివ్ రియాక్టెన్స్. అదేవిధంగా ఆర్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ ది కాయిల్, సో ఇది ఓకే. ఇప్పుడు నాకు క్వాలిటీ ఫ్యాక్టర్, మనం క్వాలిటీ ఫ్యాక్టర్ దేంతో ఇండికేట్ చేసుకున్నామంటే క్యూతో ఇండికేట్ చేసుకున్నాం కదా. సో క్వాలిటీ ఫ్యాక్టర్, సో ఈ క్యూ అన్నప్పుడు ఏమవుతుందండి నాకు, మనం ఏం చెప్పాము, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఎలిమెంట్ ద ఎనర్జీ డిసిపేటెడ్ ఇన్ ద ఎలిమెంట్ అన్నాం. ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్ అంటే ఏమొస్తాయి నాకు ఎక్స్ఎల్. అదేవిధంగా ఎనర్జీ డిసిపేట్ ఎలిమెంట్ అంటే ఏమొస్తాయి నాకు ఆర్. సో దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు, ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్ అంటే కెపాసిటర్, ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ ఎలిమెంట్ అంటే రెసిస్టర్. దీని ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు, అక్రాస్ కెపాసిటర్ దగ్గర ఉండే వోల్టేజ్ సప్లైడ్ వోల్టేజ్. సో ఈ యొక్క రేషియోని మనం ఏమంటామంటే క్వాలిటీ ఫ్యాక్టర్ అంటాం. సో ఇదన్నమాట, అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ని మనం ఇన్ని టైప్స్కి మనం డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇది. సో ఇక్కడ నాకేంటంటే ఇది జనరల్గా మనం క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే, ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇందులో ఏదైతే ఈ యొక్క ఈ అనేది ఇచ్చినామో అంటే అప్లైడ్ వోల్టేజ్ ఈ అన్నాం కదా, దాన్ని మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకుంటాం అన్నమాట. అది ఎట్లా మనకు తెలిసిన వాల్యూ లెవెల్లో మెయింటైన్ చేసుకుంటాం. ఈ యొక్క వోల్ట్ మీటర్ అనేది ఏదైతే ఉంటుందో ఆ వోల్ట్ మీటర్ని కెపాసిటర్ దగ్గర కనెక్ట్ చేసుకుంటాం. అప్పుడు నాకేమవుద్దంటే దాన్ని క్యాలిబ్రేట్ చేసే కొంది మనకి ఈ క్యూ వాల్యూ అనేది మనం మెజర్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు చూడండి, దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. సో వర్కింగ్ ఆఫ్ ఏ క్యూ మీటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. సో హెడ్డింగ్ ఏంటంటే వర్కింగ్ ఆఫ్ ఏ క్యూ మీటర్ with black diagram. Working of a Q meter with black diagram. సో దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ మనం ఇప్పుడు డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఒక ఆస్కిలేటర్ తీసుకుంటాం. ఇదేంటంటే నాకు ఆస్కిలేటర్. సో ఈ ఆస్కిలేటర్ని ఒక వేరియబుల్ రెసిస్టర్ కనెక్ట్ చేసుకుంటాం.
అక్రాస్గా 1 మీటర్ తీసుకుంటాం. ఇదేంటంటే ఇది థర్మోకపుల్ మీటర్. ఇదేంటంటే ఇది థర్మోకపుల్ మీటర్. ఇక్కడ ఉండే నాకు వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు క్యాపిటల్ ఈ. ఓకే, ఇది ఏమవుద్దంటే నాకు ఇది ఇట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ క్వాలిటీ ఫ్యాక్టర్ క్యూ. సో ఇది నెక్స్ట్ ఇదే సర్క్యూట్ కంటిన్యూషను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక రెసిస్టర్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఇక్కడ ఒక కాయిల్ తీసుకుంటాం ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ ప్యారలల్ విత్ కెపాసిటర్. ఇక్కడ ఒక వేరియబుల్ కెపాసిటర్ తీసుకుంటాం, వేరియబుల్ కెపాసిటర్. సో దీని దగ్గర వోల్టేజ్ మెజర్ చేసుకోవడానికి, కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ మెజర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక మీటర్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. సో అదేంటంటే ఇది సర్క్యూట్ ఆఫ్ క్యూ మీటర్. సర్క్యూట్ ఆఫ్ క్యూ మీటర్. సో ఇదేంటంటే రెజోనెంట్ కెపాసిటర్. సో ఇక్కడ ఉండేది రెజోనెన్స్ కెపాసిటర్. ఇది సో ఇవి అన్నోన్ కాయిల్ అన్నమాట. ఇది ఏదైతే ఉందో ఇది అన్నోన్ కాయిల్, మనం కనుక్కోవాల్సిన కాయిల్. అన్నోన్ కాయిల్. సో దానికి ఇండక్టెన్స్ ఎల్, దానికి రెసిస్టెన్స్ ఆర్, దానికి కెపాసిటెన్స్ C(D). సో ఇది నా క్యూ మీటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. సో దీన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ నేను ఇనిషియల్గా ఇక్కడ ఆస్కిలేటర్ అనేది యూస్ చేసుకున్నాం, ఇక్కడ వేరియబుల్ రెసిస్టర్ అనేది ప్లేస్ చేసాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇందులో ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ మనం ఏంటంటే ఏదైతే మనం వోల్టేజ్ అనేది ఇస్తున్నామో క్యాపిటల్ ఈ అనేది, ఇది ఎక్కడ ఇస్తాము అంటే అక్రాస్ షంట్ ఎలిమెంట్ దగ్గర ఇస్తాం. సో ఎక్కడైతే మనం థర్మోకపుల్ని కనెక్ట్ చేస్తున్నామో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో ఇది RSH అన్నమాట. సో అక్రాస్గా మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ అనేది అప్లై చేస్తాం. ఈ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ కాన్స్టెంట్గా ఉండేదాన్ని అక్రాస్గా ఎక్కడ అప్లై చేస్తామంటే నాకు RSH అక్రాస్ రెసిస్టర్ దగ్గర అప్లై చేసుకుంటాం. అంటే థర్మోకపుల్ ఎక్కడైతే కనెక్ట్ చేసుకున్నామో అక్కడ. సో ఇట్ ఈజ్ మల్టిప్లైడ్ బై క్వాలిటీ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చూడండి, సో ఇనిషియల్గా మనం ఏం చేసామంటే ఇక్కడ సమ్ వోల్టేజ్ అనేది అప్లై చేసుకున్నాం. ఎక్కడ అప్లై చేసాం? షంట్ అనే దగ్గర. ఈ వోల్టేజ్ అనేది మనం ఏం చేస్తారంటే ఈ షంట్ ఫస్ట్ ఏంటంటే ఈ ఆస్కిలేటర్ దగ్గర నుంచి వచ్చే కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది. ఇలా పాస్ అయ్యేటప్పుడు నాకేమవుతుందంటే నాకు ఇక్కడ ఈ బ్రాంచ్ దగ్గర ఏదైతే ఈ బ్రాంచ్ ఉందో ఈ పాయింట్ దగ్గర, సో జనరల్గా మనకి ఏంటంటే కరెంట్ అనేది ఆల్వేస్ ఫ్లోస్ లో రెసిస్టెన్స్ పాత్. కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ లో రెసిస్టెన్స్ పాత్. దీన్ని అది చూస్ చేసుకుంటుంది ఫస్ట్. ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంటుందంటే నాకు చాలా లోగా ఉంటుంది, వెరీ లో. సో ఆ రెసిస్టెన్స్ వాల్యూ లో ఉన్నప్పుడు దీని గుండా నాకేమవుతుంది, కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఎప్పుడైతే నాకు కరెంట్ పాస్ అవుతుందో అప్పుడు నాకేమవుతుంది, అక్రాస్ వోల్టేజ్ డ్రాప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే సమ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి దాని గుండా కరెంట్ అనేది పాస్ అయినప్పుడు సమ్ వోల్టేజ్ డ్రాప్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో వాటి యొక్క ప్రొడక్ట్ నాకేమవుతుంది అంటే ఇక్కడ ఈ యొక్క క్యాపిటల్ ఈ అనేది వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ వోల్టేజే ఇక్కడ మనం ఏం చేసాం, థర్మోకపుల్ మీటర్ ద్వారా తీసుకున్నాం. సో దీన్ని మనం ఏం చేసాం, సమ్ మల్టిపుల్ చేసాం క్వాలిటీ ఫ్యాక్టర్తో.
ఆ మల్టిపుల్ చేసిన వాల్యూ అనేది ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ రెసొనెన్స్ కెపాసిటర్ ఉందో ఆ కెపాసిటర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది మెజర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ యొక్క సర్క్యూట్ క్యూ మీటర్ అనేది తీసుకున్నాం. ఏంది ఇక్కడ ఈ రెసొనెన్స్ కెపాసిటర్ ఏదైతే ఉందో ఆ కెపాసిటర్ అక్రాస్గా ఇక్కడ స్టోర్ అయిన ఎనర్జీ వోల్టేజ్ ఈసీ అంటారు దాన్ని, ఆ వోల్టేజ్ మెజర్ చేసుకోవడానికి ఇక్కడ ఈ క్యూ మీటర్ అనేది తీసుకున్నాం. ఓకే, ఇది అంటే ఫస్ట్ ఏమో ఇక్కడ వోల్టేజ్ మెజర్ చేసుకున్నాం, ఇక్కడేమో ఇక్కడ సెకండ్ ఏమో ఈ సైడ్ వోల్టేజ్ అని మెజర్ చేసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం ఈ అన్నౌన్ కాయిల్ ఏదైతే ఉందో ఆ అన్నౌన్ కాయిల్ని ఇన్ బిట్వీన్ కనెక్ట్ చేసుకుంటాం టెస్ట్ టెర్మినల్స్ మధ్యలో. అంటే ఈ యొక్క టెర్మినల్కి ఈ యొక్క టెర్మినల్ మిడిల్లో ఈ యొక్క అన్నౌన్ కాయిల్ అనేది మనం ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ యొక్క సర్క్యూట్ని ఏదైతే ఈ సర్క్యూట్ ఉందో దాన్ని ట్యూన్ చేసుకుంటాం అన్నమాట. ఆ సర్క్యూట్ని ఎలా ట్యూన్ చేస్తాము అంటే బై వేరియింగ్ కెపాసిటెన్స్. సో ఇక్కడ నాకు సర్క్యూట్ని అది రెసొనెన్స్ కండిషన్లో వచ్చేటట్టుగా మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ సర్క్యూట్ ఉంది కదా, ఈ సర్క్యూట్ని అది రెసొనెన్స్ కండిషన్ రావడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ కెపాసిటెన్స్ అనేది మనం వేరీ చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఎట్లా ఆసిలేటింగ్ ఫ్రీక్వెన్సీ ద్వారా. ఇప్పుడు నాకేమవుద్దంటే ఈ క్వాలిటీ మీటర్ రీడింగ్ అనేది అవుట్పుట్ మీటర్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ మీటర్ అనేది మస్ట్ బి మల్టిప్లైడ్ విత్ ఇండెక్స్ సెట్టింగ్ అంటారు. ఇండెక్స్ సెట్టింగ్ ఆఫ్ ది మల్టిప్లై క్యూ బై మీటర్ అప్టైన్ ది యాక్చువల్ క్యూ వాల్యూ. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ వచ్చే క్యూ వాల్యూ అనేది నాకు యాక్చువల్ వాల్యూ కాదు. ఇక్కడ అంటే ఇక్కడ ఈ అన్నౌన్ కాయిల్ ద్వారా నాకు వచ్చే క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది నాకు యాక్చువల్ వాల్యూ కాదు. ఇది ఈ యొక్క క్వాలిటీ ఫ్యాక్టర్ వాల్యూ అనేది అంటే నాకు ఒరిజినల్ వాల్యూ రాదన్నమాట. ఇక్కడ ఈ వచ్చే వాల్యూ ఎలా ఉంటుందంటే నాకు యాక్చువల్ వాల్యూ కంటే తక్కువ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతలేదు. ఫస్ట్ టైం మనం ఏం చేస్తారంటే ఈ అనేది కనుక్కుంటాం, సెకండ్ టైం ఏం చేస్తామంటే ఈసీ అనేది కనుక్కుంటాం. ఈ రెండింటి యొక్క రేషియో బేస్ చేసుకొని క్వాలిటీ ఫ్యాక్టర్ని మెజర్ చేస్తూ ఉంటాం. ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే ఈ యొక్క అన్నౌన్ వాల్యూ ఏదైతే ఉందో అన్నౌన్ కాయిల్ యొక్క దీని యొక్క వాల్యూ అనేది మెజర్ చేసుకుంటాం. విత్ రెస్పెక్ట్ దీన్ని బేస్ చేసుకుంటాం, రెఫరెన్స్గా తీసుకుంటాం దీన్ని. ఈ రెఫరెన్స్ బేస్ చేసుకొని దీని యొక్క వాల్యూ అనేది మనం మెజర్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చే క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఒరిజినల్ క్వాలిటీ ఫ్యాక్టర్ లాగా ఉండదన్నమాట. ఈ వాల్యూ అంటే ఈ అన్నౌన్ కాయిల్ ద్వారా వచ్చే క్వాలిటీ ఫ్యాక్టర్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ఇండికేటెడ్ క్వాలిటీ ఫ్యాక్టర్ అంటారు. ఈ ఇండికేటెడ్ క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఒరిజినల్ క్వాలిటీ ఫ్యాక్టర్ కంటే తక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, క్యూ ఇండికేటెడ్ వాల్యూ అనేది లెస్ దాన్ క్యూ ఒరిజినల్ వాల్యూ. ఎందుకు క్వాలిటీ ఫ్యాక్టర్ ఒరిజినల్ వాల్యూ కంటే క్యూ ఇండికేటెడ్ వాల్యూ తక్కువ ఉంటుంది అంటే ఇక్కడ మనం తీసుకునే ఎలిమెంట్స్ వల్ల నాకేమవుతుంది, సమ్ లాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ లాసెస్ అనేది డ్యూ టు కెపాసిటర్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, ఇండక్టెన్స్ కావచ్చు. దీనివల్ల సో లాసెస్ ఆఫ్ ది రెసొనెన్స్ కెపాసిటర్, దానివల్ల నాకేమవుతుందంటే ఇక్కడ నాకు ఈ యాక్చువల్ క్యూ వాల్యూ అనేది ఒరిజినల్ వాల్యూ కంటే తక్కువ వస్తుంది అన్నమాట. సో అది ఓకేనా. ఇప్పుడు ఒకవేళ ఈ యాక్చువల్ క్యూ వాల్యూ అనేది మనకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ రావాలి అంటే ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఈ షంట్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది మినిమంగా తీసుకోవాలి. సో అలా కాకుండా నేను ఈ వాల్యూ అనేది రెసిస్టెన్స్ వాల్యూ అనేది హైగా తీసుకునేసాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే నాకు ఇది కరెక్ట్గా ఇండికేషన్ అనేది రాదన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ పేజ్లో రాస్తాను. ఇక్కడ సమ్ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా క్వాలిటీ ఫ్యాక్టర్ యాక్చువల్ వాల్యూకి ఇండికేటెడ్ వాల్యూకి. సో దాని గురించి ఒక పాయింట్ రాస్తాను చూడండి ఇక్కడ. సో దిస్ డిఫరెన్స్ ఈజ్ నెగ్లిజిబుల్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తామంటే ఎక్సెప్ట్ వేర్ ది
resistance of the coil is relatively small compared to the inserted resistance or SH. సో ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తామనంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కాయిల్ ఈజ్ రిలేటివ్, అంటే మనం తీసుకునే కాయిల్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది స్మాల్గా ఉన్నప్పుడు కంపేర్ విత్ ఇన్సర్టెడ్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు నాకేమవుతుందంటే అది ఈ యొక్క డిఫరెన్స్ అనేది నెగ్లిజిబుల్ అవుతుంది అన్నమాట. ఏది యాక్చువల్ క్వాలిటీ ఫ్యాక్టర్కి ఆడిచ్చే ఇండికేషన్ వాల్యూకి డిఫరెన్స్ అనేది నాకు తక్కువ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇది అందరికీ క్వాలిటీ ఫ్యాక్టర్ మీటర్ సంబంధించిన అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ.